లంబాడీల ఇండ్లపైకి రేవంత్ బుల్డోజర్ పొద్దున్నే గడ్డకట్టే చలిలో నిద్ర నుంచి లేపి మరీ గిరిజనుల ఇండ్లు కూల్చిన అధికారులు. పోలీసులకు దండం పెట్టినా కనికరించలేదు అంటూ గిరిజనులు ఆవేదన. ఇక ఆడవాళ్లు అని చూడకుండా నిద్ర నుంచి బయటికి ఈడ్చేసిన పోలీసులు. పిల్లా పాపలతో రోడ్డున పడ్డ మహిళలు, వృద్ధులు. ఏమైనా మాట్లాడితే లాఠీచార్జ్ చేస్తామని బెదిరించారని, చిన్నపిల్లలు పడుకొని ఉన్నా కూడా బుల్డోజర్ పెట్టి కూల్చేశారని మొరపెట్టుకున్న బాధితులు. మైనాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమంగళారం రెవెన్యూలో సర్వే నెంబర్ 210, 211, 212లలో 16 ఎకరాల భూమిలో ఫ్లాట్లు కొనుగోలు చేస్తా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 50 మంది గిరిజన కుటుంబాలు. తమ స్వగ్రామంలోని భూములను అమ్ముకొని ఇక్కడ ఫ్లాట్లు కొనుగోలు చేసిన గిరిజనులు తమ ఆర్థిక స్తోమతను బట్టి కొందరు ఇండ్లు నిర్మించుకోగా మరికొందరు రేకుల షెడ్డు, గుడిసెలు వేసుకుని జీవిస్తూ కూలీనాలి చేసుకుని బతుకుతున్న గిరిజనులు. అయితే ఎలాంటి సమాచారం, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఇండ్ల కూల్చివేతలు ప్రారంభించిన అధికారులు. తెల్లవారుజామునే నిద్ర నుంచి లేపి ఇండ్ల నుంచి బయటికి గెంటేసి అక్రమ నిర్మాణాలంటూ బుల్డోజర్లతో సామాన్లు కూడా తీసుకోనివ్వకుండా కూల్చివేశారని గిరిజనులు ఆవేదన. చలిలో ఎక్కడికెళ్తామని మహిళలు, వృద్ధులు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదని, వస్తువులను సర్దుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆవేదన. ఇక ఉన్న ఆస్తి పాయే, కట్టుకున్న ఇండ్లు పాయేనని లబోదిబోమంటున్న గిరిజనులు.